ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శకులపై తనదైన శైలిలో స్పందించాడు. విమర్శ ఏదైనా సరే దాని గురించి మంచిగా కానీ చెడుగా కానీ స్పందించడం మానేశానని స్పష్టం చేశాడు. విమర్శ అనేది సినిమా పరిశ్రమలో అంతర్భాగమనే వాస్తవాన్ని గ్రహించానని అన్నాడు. విమర్శకులను పట్టించుకోకుండా తనదైన శైలిలో సినిమాలు తీస్తూ వెళ్తానని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశాడు. తన తాజా థ్రిల్లర్ శారీ గురించి మాట్లాడుతూ ఈ చిత్రం పేరు వెనక ఉన్న లోతైన అర్థాన్ని వివరించాడు. శారీ అనే పేరు అమ్మాయిని చీరలో చూసే వ్యక్తి ఉద్దేశాన్ని, అలాగే ఆ అమ్మాయి ధరించిన దుస్తులను రెచ్చగొట్టే స్వభావాన్ని సూచిస్తుందని వర్మ పేర్కొన్నాడు. ఇటీవలే థియేటర్లోకి వచ్చిన శారీ చిత్రం తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చింది. ఈ సినిమా లయన్స్ గేట్ ప్లేలో అందుబాటులో ఉంది. ఈ సినిమా సోషల్ మీడియా కనెక్షన్ల చీకటి కోణాలను అన్వేషిస్తుంది. ఒక వ్యక్తికి వ్యామోహంగా మారిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. వర్మ తన చిత్రాలతో ఎప్పుడూ విభిన్నమైన కథలను ఎంచుకుంటాడు. ఈసారి కూడా శారీ ద్వారా సోషల్ మీడియాలోని చీకటి కోణాలను వెలికి తీసే ప్రయత్నం చేశాడు. ఆయన సినిమాలు ఎప్పుడు సంచలనాత్మకంగా ఉంటాయి. శారీ కూడా అదే కోవలోకి వస్తుంది.